ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం సోమవారం నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. సీఎం ఆమోదంతో గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఏపీలో ఉచితంగా ఇసుకను అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చవుతుంది. దీన్నే నిర్వహణ వ్యయంగా పిలుస్తారు. రీచ్లు డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో B1 కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేస్తారు. దీనికయ్యే ఖర్చుతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్లు పరిధిలో ఇసుక డిపోలున్నాయి. ఇవి 18 జిల్లాల్లో ప్రతిమ ఇన్ఫ్రా, 8 జిల్లాల్లో GCKC కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చేశారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాటిని శనివారం రాత్రికల్లా గనుల శాఖకు పూర్తిగా స్వాధీనం చేసినట్లు తెలిసింది. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి వంటి వాహనాలు తీసుకుని వచ్చి ఇసుకను తీసుకువెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే 88 రూపాయల ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు. డిపో పరిధిలో గ్రామ, వార్డు సెక్రటేరియట్ల సిబ్బంది సేవలను వినియోగించుకుంటారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా ఫీజుల చెల్లింపులు జరిపేలా జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేస్తారు. ఇదిలా ఉంటే ఉచిత ఇసుక విధానంలో ప్రైవేట్ అమ్మకాలను నిషేధించనున్నట్లు తెలిసింది. ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ వివరాలను జతచేసి డిపో ఇన్ఛార్జ్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. గృహ నిర్మాణ రంగం ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు. ఉచితంగా ఇసుక తీసుకువెళ్లి ప్రైవేట్ గా డిపోలు ఏర్పాటు చేసుకుని అమ్మడానికి వీలు లేకుండా నిబంధనలు తీసుకొస్తారు. ఉచిత ఇసుక దుర్వినియోగం కాకుండా మరోసారి మాఫియా ముఠాలు విజృంభించకుండా వీటిని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇసుక విధి విధానాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఇసుక లభ్యత, ఉచిత ఇసుక విధానంపై మాట్లాడారు. ప్రతిమ ఇన్ఫ్రా, GCKC ప్రతినిధులు కూడా హాజరైనట్లు తెలిసింది. రీచ్లు, స్టాక్ పాయింట్లలో తమ నియంత్రణలో ఉన్న ఇసుకను గనుల శాఖకు అప్పగించామని కంపెనీల ప్రతినిధులు నివేదించినట్లు సమాచారం. తమ బకాయిలు చెల్లించి కాంట్రాక్ట్ సెటిల్ చేస్తే స్వచ్ఛందంగా తప్పుకుంటామని ఈ మేరకు ఆ కంపెనీలు లేఖలు సమర్పించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీటిని DMG పరిధిలోని న్యాయ విభాగం పరిశీలన చేస్తుంది. కాంట్రాక్ట్ టెర్మినేషనా లేక కంపెనీలే వైదొలుగుతున్నట్లుగా సెటిల్ చేయాలా అనే దానిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.